Hello everyone, here is the review of Yuddhakanda Chapter 2 Telugu dubbed Kannada courtroom drama movie directed by Pawan. 2 గంటల 24 నిమిషాల నిడివితో కూడుకున్న మూవీ ఇది. ఇక ఈ వీడియోలో ఈ కోర్ట్ రూమ్ డ్రామా అయినటువంటి యుద్ధకాండ చాప్టర్ 2 మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ యుద్ధకాండ చాప్టర్ 2 మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, నాకైతే వన్ టైం వాచబుల్, ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవ్వచ్చు. ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, జనార్దన్ అనే ఒక ఎమ్మెల్యే తమ్ముడు జాకి ఒక 6 సంవత్సరాలు ఒక చిన్న పాపని అంటే మానభంగం చేస్తాడు. ఆ కేసులో తను 2 సంవత్సరాలైనా ఆ చిన్న అమ్మాయి తల్లి అర్చనా బోయిస్ ఎంత ప్రయత్నించినా కూడా తనకి న్యాయం జరగదు. 2 సంవత్సరాల తర్వాత ఆ జాకీకి, ఆ నిందితునికి బెయిల్ లభిస్తుంది. దాంతో కోర్టు బయట జాకీని ఆ చిన్న పాప తల్లి అర్చనా జోయిస్ కాల్చి చంపేస్తుంది అన్నమాట. దాంతో అర్చనా జోయిస్ ఆ పిల్ల తల్లి పైన కేసు నమోదవుతుంది, హత్యాయత్నం కేసు. కట్ చేస్తే హీరో భరత్ అప్పుడే లాయర్ అయిపోయి ఒక జూనియర్ గా ఒక లాయర్ దగ్గర జాయిన్ అవుతాడు. ఈ కేసు ఎవరు వాదించడానికి అంటే అవతల వైపు ఎమ్మెల్యే తరపున ఒక పవర్ఫుల్ లాయర్ ఉంటాడనమాట. కాబట్టి ఈ కేసుని ఎవరు తీసుకోరు. ఆ అమ్మాయి తరపున వాదించడానికి హీరో భరత్ సిద్ధమవుతాడు. చివరికి ఆ చిన్న పాపకి, తన తల్లికి హీరో భరత్ న్యాయం చేయగలిగాడా లేదా, ఈ కేసు ఏ విధంగా ముగుస్తుందని తెలియాలంటే ఈ యుద్ధకాండ చాప్టర్ 2 మూవీ చూడాల్సిందే. అంటే ఈ మూవీ చూస్తున్న సేపు నాకు హిందీలో జాలీ ఎల్బెటు, మన వకీల్ సాబు, ఈ సిమిలారిటీస్ అయితే కనిపించాయి అక్కడక్కడ కూడా, కానీ అంత స్పష్టంగా లేదు మూవీ అయితే. కన్నడ చిత్ర పరిశ్రమలో, ఆ ఇండస్ట్రీలో యాక్చువల్గా కోర్ట్ రూమ్ డ్రామాస్ సంబంధించిన మూవీస్ రావడం చాలా అరుదనే చెప్పాలి. ఎప్పుడైతే కోర్టు బయట ఎమ్మెల్యే తమ్ముడు అయినటువంటి జాకీని ఆ అమ్మాయి తల్లి గన్తో షూట్ చేసి చంపేస్తుందో, అప్పటి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ మూవీ పైన. చూసే ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే ఆ కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ స్టార్ట్ అవుతుందో, ఆ వాదోపవాదనలు అవి స్టార్ట్ అవుతాయో, అప్పటి కూడా స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా మూవ్ ఆన్ అవుతూ ఉంటది. సెకండ్ హాఫ్ లో మెయిన్ గా మూవీ అయితే చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ నాటకీయ పరిస్థితుల్లో జరిగే ఆ వాదోపవాదనలు ప్రతి ఒక్కటి కూడా ఆకట్టుకుంటాయి. వకీల్ సాబ్ లాంటి మూవీ సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పాను కదా అని చెప్పి ఆ మూవీ స్థాయిలో ఈ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. అంటే మూవీ స్టాండర్డ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా లోగా ఉంటాయి, బడ్జెట్ కూడా తక్కువ కాబట్టి అవంతగా మూవీకి తగిన విధంగా అంటే ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండవు. నేను ఓన్లీ ఆ కోర్ట్ రూమ్ డ్రామా ఏదైతే ఉందో, ఆ ఓదోపవాదనలు ఏదైతే ఉండో అవన్నీ, ఆ మూవీ స్టోరీ టెల్లింగ్ ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏదైతే చిన్న పాపను అత్యాచారం చేయడం అనే ఒక సున్నితమైన పాయింట్ ని తీసుకొని చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడున్న జనరేషన్ లో ఇటువంటి కేసులు పెరిగిపోతున్నాయి. కోర్ట్ రూమ్ డ్రామాస్ కూడా ఇప్పుడు కూడా ఒక స్పెషాలిటీ, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ని నింపే ఒక మంచి ప్రయత్నాలే. అటువంటి ప్రయత్నమే యుద్ధకాండ చాప్టర్ 2 అన్నమాట. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5. మీరు ఆల్రెడీ యుద్ధకాండ చాప్టర్ 2 మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎటువంటి అసభ్య పదజాలం, బోల్డ్ కంటెంట్, మసాలా సీన్స్ అయితే ఫ్యామిలీతో కలిసి చాలా చక్కగా చూసేయచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.